ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేను తెలుగులో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. నేను బిజీ ఉండడం వల్ల జస్ట్ నా ఇంగ్లీష్ ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ పైన నేను ట్రిక్స్ కవర్ చేశాను. మీరు నా యొక్క ట్రిక్స్ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. దీంట్లో నా యొక్క ప్రతి ఒక్క వీడియో లింక్ చూడొచ్చు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ పైన ట్రిక్స్ కవర్ చేశాను ఫ్రెండ్స్. అండ్ నా యొక్క ట్రిక్స్ మీరు ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ చూడాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ వాట్సాప్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క జీమెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు తెలుగులో వీడియోస్ అప్లోడ్ అవ్వడం చాలా లేట్ అవుతుంది. సో మీరు అప్పటిదాకా మీరు ఇంగ్లీష్లో ట్రిక్స్ చూడాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ట్రిక్స్ క్రియేట్ చేయలేదు. సో చూడండి, ఇక్కడ అన్ని లింక్స్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు ఈ టాపిక్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఖరీఫ్ అండ్ రాబీ క్రాప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఖరీఫ్ అండ్ రాబీ పంటలు ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో పక్కగా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుండి. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్ రెడ్డి, కంకనాల, ఎడ్యుకేటర్ ఎట్ కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇండియాలో మెయిన్లీ 2 సీజన్స్ ఉంటాయి. ఒకటి ఖరీఫ్, రెండోది రాబీ. ఖరీఫ్ అనేది జూలై నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది, మెయిన్లీ రెయినీ సీజన్లో. రాబీ అనేది అక్టోబర్ మార్చ్లో ఉంటుంది, వింటర్ సీజన్లో. ఫ్రెండ్స్, 2 సీజన్స్ ఖరీఫ్ అండ్ రాబీ. ఖరీఫ్ అనేది జూలై టు అక్టోబర్ అంటే రెయినీ సీజన్లో. రాబీ అనేది అక్టోబర్ టు మార్చ్ వింటర్ సీజన్లో. దీని నుంచి ఒక క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఖరీఫ్ క్రాప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి, ఇవన్నీ ఖరీఫ్ క్రాప్స్: బాజ్రా, జోవర్, పల్సెస్, గ్రౌండ్నట్, షుగర్ కేన్, టర్మరిక్, కాటన్, మేజ్, సోయాబీన్, రైస్, మిల్లెట్స్. ఇవన్నీ ఖరీఫ్ క్రాప్స్. కానీ ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు మనం ట్రిక్ చూద్దాం. ఇక్కడ మనం B ఫర్ బాజ్రా అనుకుందాం, J ఫర్ జోవర్ అనుకుందాం, P ఫర్ పల్సెస్, G ఫర్ గ్రౌండ్నట్, S ఫర్ షుగర్ కేన్, T ఫర్ టర్మరిక్, C ఫర్ కాటన్, M ఫర్ మేజ్, S ఫర్ సోయాబీన్, R ఫర్ రైస్, M ఫర్ మిల్లెట్స్. ఈ విధంగా మీరు లెటర్స్ ప్రిపేర్ అవ్వండి. సింపుల్గా మన చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్ అని. ఆ విధంగా B ఫర్ బాజ్రా, J ఫర్ జోవర్, P ఫర్ పల్సెస్ అని ఈ విధంగా చదవండి. ఇప్పుడు ఈ లెటర్స్ అన్ని కంబైన్ చేస్తే మనకు ఒక సెంటెన్స్ వస్తుంది. అదేంటో చూద్దాం. చూడండి, BJP, GST, CMS, RM. సో ఈ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు ఖరీఫ్ క్రాప్స్ అన్నీ గుర్తుంటాయి. కానీ ఈ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి, ఇక్కడ లెటర్స్ BJP, GST, CMS, RM. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం BJP, GST ఇవి 2 ఆటోమేటిక్గా గుర్తుంటాయి. CMs కూడా గుర్తుంటాయి, ఎందుకంటే చీఫ్ మినిస్టర్స్. సో ఇది కూడా గుర్తుంటుంది. సో RM ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే, Rని ర్యాన్ అనుకుందాం. ర్యాన్ అంటే పరిగెత్తడం. R అంటే ర్యాన్ అనుకుందాం. M అంటే మోడీ అనుకుందాం, ఈజీగా గుర్తుంటుంది. M అంటే మోడీ అనుకుందాం. సో ఈ విధంగా మనకు BJP, GST, CMS, ర్యాన్, మోడీ ఈ 5 వర్డ్స్ వచ్చాయి. కానీ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేద్దాం. When BJP implemented GST, all CMs ran to Modi. When BJP implemented GST, all CMs ran to Modi. అంటే దీని అర్థం, BJP GST ఇంప్లిమెంట్ చేసినప్పుడు అన్ని స్టేట్స్ యొక్క సీఎం మోడీ దగ్గరికి పరిగెత్తారు. ఇది రియల్ ఫ్రెండ్స్. BJP GST ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరు సీఎంస్ మోడీ దగ్గరికి పరిగెత్తారు. సో ఈ సెంటెన్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఖరీఫ్ క్రాప్స్ అన్ని గుర్తుంటాయి. B అంటే బాజ్రా, J అంటే జోవర్, P అంటే పల్సెస్, G అంటే గ్రౌండ్నట్, S అంటే షుగర్ కేన్, T అంటే టర్మరిక్, C అంటే కాటన్, M అంటే మేజ్, S అంటే సోయాబీన్, R అంటే రైస్, M అంటే మిల్లెట్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. BJP ఇంప్లిమెంటెడ్ GST, సో ఆల్ CMs ran to మోడీ. ఇక్కడ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. అండ్ ఫ్రెండ్స్, GST అనేది జూలై 1న లాంచ్ చేశారు. ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. వెన్ డిడ్ GST లాంచ్డ్ ఇన్ ఇండియా అంటే జూలై 1st. అండ్ సి ఫ్రెండ్స్, మన ప్రీవియస్ ట్రిక్లో చూడండి, ఇక్కడ GST అనే వర్డ్ యూజ్ చేశాం కదా. సో GST అనేది జూలైలో లాంచ్ చేశారు. అండ్ మెయిన్లీ ఖరీఫ్ సీజన్ అనేది జూలైలో స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండింటికి లింక్ ఉంది ఇప్పుడు జూలై.
సో ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా జిఎస్టీ జూలై గుర్తుపెట్టుకుంటే ఖరీఫ్ యొక్క స్టార్టింగ్ మంత్ జూలై కూడా గుర్తుంటుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖరీఫ్ క్రాప్ ఏంటి, కాటన్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అంటే ఖరీఫ్ని ఖర్చీఫ్ అనుకుందాం, ఖర్చీఫ్ అనేది కాటన్ ద్వారా ప్రిపేర్ అవుతుంది. సో ఖరీఫ్, ఖర్చీఫ్, కాటన్. ఖర్చీఫ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా కాటన్, ఖరీఫ్ రెండు గుర్తుంటాయి. ఖరీఫ్ అంటే ఖర్చీఫ్ అనేది కాటన్ ద్వారా ప్రిపేర్ అవుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబీ క్రాప్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. రాబీ క్రాప్స్ ఏంటంటే గ్రామ్, ఓట్స్, టమాటో, పొటాటో, వీట్, బేర్లీ, చిక్పీ, ఆనియన్, మస్టర్డ్. కానీ ఈ అన్నీ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం. సో ఇప్పుడు ప్రీవియస్ ట్రిక్ లాగానే G4 గ్రామ్ అనుకుందాం, O4 ఓట్స్ అనుకుందాం, T4 టమాటో అనుకుందాం, P4 పొటాటో అనుకుందాం, W4 వీట్ అనుకుందాం, B4 బేర్లీ అనుకుందాం, C4 చిక్పీ అనుకుందాం, O4 ఆనియన్ అనుకుందాం, M4 మస్టర్డ్ అనుకుందాం. ఇప్పుడు ఈ లెటర్స్ అన్ని కంబైన్ చేస్తే మనకు ఇది ఒకటి వస్తుంది చూడండి. GOT గాట్ అంటే పొందడం. GOT గాట్ చూడండి, ఇక్కడ GOT గాట్ అంటే పొందడం. ఇక్కడ Pని ప్రైస్ అనుకుందాం, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి Pని ప్రైస్ అనుకుందాం. అండ్ ఇప్పుడు ఈ 5 లెటర్స్ ఉన్నాయి కదా, WBCOM, దీన్ని కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుంది, worldbank.com. W వరల్డ్ అనుకుందాం, Bని బ్యాంక్ అనుకుందాం, .com జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ విధంగా మనం రాబీని రాయ్ అనుకుందాం. ఇది ఒక అబ్బాయి పేరు, రాయ్ అంటే ఒక అబ్బాయి పేరు, రాబీని రాయ్లాగా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ కంప్లీట్ సెంటెన్స్ నేను చెప్తాను చూడండి. రాయ్ గాట్ ప్రైజ్ ఫ్రమ్ worldbank.com. రాయ్ అనే అతనికి worldbank.com నుండి ప్రైజ్ పొందాడు. రాయ్ అనే అతను worldbank.com నుండి ప్రైజ్ పొందాడు. సో ఫ్రెండ్స్ ఈ సెంటెన్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా రాబీ క్రాప్స్ గుర్తుంటాయి. జస్ట్ ఈ 2 సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. మోడీ బీజేపీ ఇంప్లిమెంటెడ్ GST, సో ఆల్ CMs ran to మోడీ. రాయ్ గాట్ ప్రైజ్ ఫ్రమ్ worldbank.com. ఈ 2 సెంటెన్స్ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా అన్ని క్రాప్స్ గుర్తుంటాయి. Friends, subscribe to watch upcoming tricks of very important GK topics. Around 200 videos I am going to upload in future. So friends, get subscribed to get updates of my upcoming videos. If you subscribe, you will get the updates of my upcoming videos. Friends, here you can see the subscription link. Click this box and get subscribed to my channel. If you subscribe, you can get updates of all my upcoming videos. And follow my tricks on Facebook, WhatsApp and Telegram. You can see all these links below in description. Friends, see in description for complete list of videos topic wise. Till now I uploaded 300 videos. You can see all the videos links and the topic wise below in description. Friends, thank you. Please share my videos and don't forget to like and subscribe. If you subscribe, you can get updates of all my upcoming videos. Thank you. Have a nice day.